Hello everyone, welcome to my YouTube channel. ఈ వీడియోలో మనం లాక్టోజన్ ప్రోటో పౌడర్ యొక్క ఫుల్ రివ్యూ అయితే తెలుసుకుందాము. ఈ లాక్టోజన్ ప్రోటో పౌడర్ ఎవరు తయారు చేశారు, ఏ వయసులో ఉన్న పిల్లలకు వాడాలి, అలాగే ఈ పౌడర్లో కాంపోజిషన్ ఏముంటుంది, అంటే ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉంటాయి, దీని యొక్క ఉపయోగాలు ఏంటి, ఈ యొక్క పాలు బేబీకి పట్టిస్తున్నప్పుడు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, ఉంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అలాగే మిల్క్‌ని ఏ విధంగా తయారు చేసుకోవాలి, అలాగే బాటిల్‌ను ఎలా శుభ్రం చేసుకోవాలి, ఎన్ని సార్లు శుభ్రం చేసుకోవాలి, అలాగే సహజంగా అందరికి వచ్చే డౌట్ ఏంటంటే ఈ యొక్క పాలు రోజుకు బేబీకి ఎన్ని సార్లు పట్టించవచ్చు, ఎంత ఎంఎల్ వరకు పట్టించవచ్చు, ఈ యొక్క డౌట్లు అయితే చాలా మందిలో ఉంటాయి. ఈ డౌట్లన్నీ కూడా నేను ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. మీ యొక్క డౌట్‌ని క్లియర్ చేస్తాను. వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. అలాగే లాక్టోజన్ ప్రో 2 ఈ పౌడర్ అనేది మనం చిన్న పిల్లలకు అంటే 1 ఇయర్ లోపు ఉన్న పిల్లలకి వాడతాం కదా! మీ ఇంట్లో ఎవరైనా చిన్న పిల్లలు ఉంటే వీడియో ఖచ్చితంగా చూడండి. లేదా మీ ఫ్రెండ్ సర్కిల్స్‌లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ యొక్క వీడియోని వారికి షేర్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాము. లాక్టోజన్ ప్రో 2 పౌడర్, ఈ యొక్క పౌడర్‌ను నెస్ట్లే కంపెనీ వాళ్ళు అయితే తయారు చేయడం జరిగింది. లాక్టోజన్ ప్రో 2 ఈ పౌడర్‌ని 6-12 నెలల వయసు గల పిల్లలకు పాలు తాగడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఈ లాక్టోజన్ ప్రో 2 పౌడర్ అనేది 400 గ్రామ్స్ ప్యాక్ అయితే ఉంటుంది. ఇది మనకి రూ. 440 కాస్ట్ అయితే ఉంటుంది. ఎప్పుడైనా ఈ యొక్క పౌడర్‌ని తీసుకునేటప్పుడు ఎక్స్‌పైరీ డేట్ లాంగ్ డేట్ ఉందో లేదో చూసి తీసుకోవాలి. లాంగ్ ఎక్స్‌పైరీ డేట్ ఉన్న ప్యాక్‌ని మీరు తీసుకోండి. ఇన్ కేస్ ఎక్స్‌పైరీ అయిపోయినా, షార్ట్ ఎక్స్‌పైరీలో ఉన్నా, వాళ్ళు చూసుకోకపోయినా, మనం చూసుకోకపోయినా మన బిడ్డకే ప్రమాదం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఏదైనా తీసుకున్నామంటే ఖచ్చితంగా లాంగ్ ఎక్స్‌పైరీ ఉందో లేదో మీరే చూసుకొని తీసుకోండి. ఈ యొక్క పౌడర్ వాడడం కన్నా తల్లిపాలు తాగించడమే పిల్లలకు చాలా ఆరోగ్యం. కాకపోతే కొన్ని సందర్భాలలో కొంతమంది తల్లులకు పాలు తక్కువగా రావడం జరుగుతుంది. లేదా పూర్తిగా ఆగిపోవడం కూడా జరిగిన సందర్భాలలో పిల్లల యొక్క పెరుగుదల, ఆరోగ్యం కోసం ఈ లాక్టోజన్ ప్రో 2 పౌడర్‌ని అయితే డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఈ యొక్క పౌడర్‌ని అయితే ఉపయోగించాలి. సొంతంగా మీరైతే ఈ పౌడర్‌ని కొనేసి మీరు కలిపేసి ఉపయోగించడం అనేది పిల్ల యొక్క ఆరోగ్యానికి మంచిది కాదు. దీంట్లో ఉండే ఇంగ్రీడియెంట్స్ ఏంటంటే మిల్క్ అనేది సాలిడ్ అంటే ఘన రూపంలో ఉంటుంది. అంటే పిండి పిండిలో ఉంటుంది కదా! మిల్క్ అనేది ఈ మాల్టోడెక్స్ట్రోన్ అనేది పిల్లలకు ఎనర్జీని ఇస్తుందన్నమాట. అలాగే దీంట్లో వెజిటబుల్ ఆయిల్స్ అయితే ఉండడం జరుగుతుంది. అంటే సోయాబీను, కొబ్బరి, సన్‌ఫ్లవర్ ఆయిల్స్ ఇవన్నీ ఉంటాయి. ప్రోబయోటిక్స్ ఉంటాయన్నమాట. మినరల్స్ మరియు విటమిన్స్ అయితే ఉండడం జరుగుతుంది. దీంట్లో విటమిన్ ఏ, సి, డి, ఈ, కే మరియు ఐరన్, జింక్, కాల్షియం మొదలైన విటమిన్స్, మినరల్స్ అయితే ఉంటాయన్నమాట. దీనిని ఎవరికి ఉపయోగిస్తామంటే ఇది లాక్టోజన్ ప్రో 2 పౌడర్ అనేది 6-12 నెలల బేబీలకు ఉపయోగించే పౌడర్ అన్నమాట. దీంట్లో ప్రోబయోటిక్స్ ఉండడం వల్ల పిల్లల అరుగుదల, తర్వాత పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం జరుగుతుంది. దీంట్లో విటమిన్స్, మినరల్స్ ఉన్నాయి కదా! ఇవి ఏంటంటే బేబీ యొక్క ఇమ్యూనిటీ పవర్‌ను పెంచడం, రోగ నిరోధక శక్తిని పెంచడం జరుగుతుంది. అలాగే దీంట్లో ప్రోటీన్స్, ఐరన్ ఉండడం జరుగుతుంది. కాల్షియం ఉంటుంది. ఇవి మెదడు అభివృద్ధికి, మెదడు ఆరోగ్యానికి, అలాగే ఎముకలు అభివృద్ధి చెందడానికి ఈ యొక్క ప్రోటీన్స్, ఐరన్, కాల్షియం అయితే సహాయపడడం జరుగుతుంది. ఇది ఎప్పుడు వాడతామంటే తల్లిపాలు తక్కువగా ఉన్నప్పుడు ఇది సపోర్ట్‌గా, అంటే ఇవన్నీ మనకు బేబీకి అవసరం కాబట్టి ఏంటి ప్రోబయోటిక్స్ అవసరం, విటమిన్స్, మినరల్స్, మిల్క్ ఇవన్నీ అవసరం కదా! అందుకని తల్లిపాలు తక్కువగా ఉన్నప్పుడు అదనపు సపోర్ట్ కోసం ఈ యొక్క పౌడర్‌ని అయితే ఉపయోగించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క మిల్క్‌ను వాడేటప్పుడు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అంటే ఖచ్చితంగా ఉంటాయి. అయి కొంతమంది పిల్లల్లో కనబడుతూ ఉంటాయన్నమాట. కొంతమంది పిల్లల్లో గ్యాస్ ప్రాబ్లమ్ రావడం, అంటే కడుపు ఉబ్బరం అవ్వడం, కాన్‌స్టిపేషన్ సమస్య రావడం, అంటే మోషన్ అవ్వదన్నమాట. మోషన్ అవ్వకుండా కడుపు బిగపెట్టేసినట్టు ఉంటుంది. కొంతమంది పిల్లలకైతే అలర్జీ రావడం గమనిస్తూ ఉంటారు. పరిశుభ్రత పాటించకపోతే ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చన్నమాట. అంటే ఎక్కువగా మిల్క్ తయారు చేసేటప్పుడు
తప్పుగా తయారు చేయడం, చేతులు అవి శుభ్రంగా లేకుండా తయారు చేయడం వల్ల పిల్లలకు డయేరియా మరియు వాంతులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటున్నాయి. అయితే మిల్క్ ఎలా తయారు చేసుకోవాలి? మిల్క్ తయారు చేసుకునే విధానంలో మొదటిగా చేతులు శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. బాటిల్ మరియు బాటిల్‌లో ఉండే ప్రతి పార్ట్ మనం దేనికది ఓపెన్ చేసామనుకో 3 పార్ట్స్ కింద అయిపోద్ది కదా! ఆ పార్ట్స్‌ని తర్వాత స్పూన్‌ని కూడా వేడి నీటిలో ఎక్కువగా మరగనివ్వాలన్నమాట. ఉడకబెడతాం కదా! అందరికీ తెలిసే ఉంటుంది. దాని తర్వాత అవన్నీ నీట్‌గా శుభ్రంగా తుడిచి ఆరబెడతాం కదా! ఆరబెట్టిన తర్వాత బేబీ తాగే నీళ్ళు ఓకేనా? ఈ వాటర్‌ని మనం మరగబెట్టి చల్లార్చాలనమాట. ఒక 40 డిగ్రీస్ వరకు మరగబెట్టి తర్వాత దాన్ని చల్లారనివ్వాలి. చల్లారనిచ్చిన తర్వాత మన బేబీకి పట్టే పాల బాటిల్ ఉంటది. దాంట్లో 30 ఎంఎల్ వరకు వాటర్‌ని పోసి ఈ యొక్క లాక్టోజన్ ప్రో2 పౌడర్ అనేది ఒక స్పూను, ఆ స్పూను కూడా సమానంగా ఉండాలి. పైకి రాకూడదు. స్పూను దాని సరౌండింగ్ ఏముంటది కదా! దానికి సమానంగా పౌడర్ ఉండేలాగా ఒక స్పూన్ ఏసామనుకో అది 30 ఎంఎల్ మిల్క్ అయితే తయారవుతుందనమాట. అలా 30 ఎంఎల్, 60 ఎంఎల్, 90 ఎంఎల్ ప్రతి 30 ఎంఎల్‌కి ఒక స్పూన్ పౌడర్ అయితే ఎయ్యాలనమాట. 90 ఎంఎల్ మీరు కలపాలి అంటే 3 స్పూన్ల పౌడర్ అయితే ఏసుకోవాలనమాట. మీరు ఆ బాటిల్‌లో 30 ఎంఎల్ దాంట్లో ఒక స్పూన్ అయితే పౌడర్ ఏస్తారు కదా! ఏసిన తర్వాత చాలా జాగ్రత్తగా షేక్ చేయాలనమాట. బాగా మిక్స్ అయ్యేలాగా. అంతేగాని రఫ్‌గా షేక్ చేసేయకూడదు. ఇలా రఫ్‌గా షేక్ చేసి ఎలా పడితే అలా షేక్ చేసాడు వల్ల ఏమవుతుంది దాంట్లో బబుల్స్ ఏర్పడి బేబీ తాగేటప్పుడు ఆ బబుల్స్ కూడా గాలి కూడా నోట్లోకెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. దాన్ని చాలా జాగ్రత్తగా షేక్ చేసి మంచిగా మిక్స్ అయ్యేలా చూసుకోవాలనమాట. తర్వాతేంటంటే మిక్స్ చేసిన తర్వాత ఒక చుక్క మీ చేతి మీద ఆహ్, 1, 2 చుక్కలేసుకొని చూడాలి. ఎందుకంటే మరి వేడిగా ఉన్నది మనం చూసుకోకుండా బేబీకి గనక పాలు పెట్టేసామంటే బేబీ నోరు కాలిపోయే ప్రమాదం ఇంకా బేబీ ఇబ్బంది పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఒక 2 చుక్కలు మీ చేతి మీద యేసుకుంటే ఆ వేడి ఈ వేడి సరిపోతుంది బేబీ తాగగలదు అన్నప్పుడు మీరు ఆ యొక్క పాలనైతే పట్టించవచ్చనమాట. అలాగే మనం బాటిల్‌ని ఎలా శుభ్రం చేసుకోవాలి అంటే, బేబీ ఇప్పుడు పొద్దున 9 గంటలకు పాలు తాగింది. మీరు ఒక 90 ఎంఎల్ కలిపారు. 90 ఎంఎల్ ఆఫ్ మిల్క్ తాగిన తర్వాత 2, 3 అవర్స్ తర్వాత మళ్ళీ బేబీకి ఆకలేస్తుంది గదా! అప్పుడు మళ్ళీ మీరు ఒక 120 ఎంఎల్లో, 60 ఎంఎల్లో కలపాలంటే గనక ఆ బాటిల్ శుభ్రం చేసి మళ్ళీ అప్పుడు కలపాలి. అంతేగాని పర్వాలేదులే అని మళ్ళీ రెండోసారి దాంట్లో శుభ్రం చేయకుండా కలపకూడదు. ఇలా రోజుకి బేబీ ఒక 4-5 సార్లు తాగుతది పాలు. ఖచ్చితంగా ఈ 4-5 సార్లు కూడా మీరు బాటిల్ కూడా వేడి నీటిలో బాటిల్‌ని శుభ్రం చేసుకోవాలి. రోజుకి బేబీకి ఎన్ని సార్లు ఈ పాలు పట్టించవచ్చు? అంటే కొంతమంది ఎక్కువ పాలు తాగేస్తుందేమో అని భయపడుతూ ఉంటారు కదా! 6-8 నెలల పిల్లలైతే మనం 120-150 ఎంఎల్ ఒకసారి కలిపితే అంటే 150 ఎంఎల్ ఒకసారి కలిపామనుకోండి. అది రోజుకి 4-5 సార్లు పట్టించొచ్చు. అంటే అలాగా 150 ఎంఎల్ మనం ఒక 4-5 సార్లయితే పిల్లలకివ్వచ్చు. 8-10 నెలల పిల్లలుంటారు కదా! వాళ్ళైతే 150-180 ఎంఎల్ ఇవ్వచ్చు. అది కూడా 4-5 సార్లు ఇవ్వచ్చు. ఇంకా 10-12 నెలల వయస్సు గల పిల్లలుంటారు కదా! 180-210 ఎంఎల్ వరకు అంటే 210 ఎంఎల్ వరకు 3-4 సార్లు ఇవ్వచ్చనమాట. ఇలా ఇవ్వచ్చు. కాకపోతే బేబీకి ఎక్కువ ఆకలేసినప్పుడు కొంచెం ఎక్కువ తాగుతుంది. లేదా ఆకలి తక్కువగేస్తే తక్కువ తాగొచ్చు. ఎన్ని సార్లు పాలు పట్టించాలనేది కాకుండా ఒకసారి ఇంకోసారి ఎక్కువైనా అంటే 4-5 సార్లు అనుకున్నాం గదా! 6 సార్లు అయినా పర్లేదు. లేదా ఓ 3 సార్లు లేకపోతే 4 సార్లు తాగినా పర్లేదు. ఏంటంటే బేబీకి ఆకలి ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ పాలు తాగుతుంది. ఆకలి లేదు అన్నప్పుడు బేబీ ఆటోమేటిక్‌గా పాలు తాగడం తగ్గిచ్చేస్తుంది కదా! బేబీ ఆకలిని బట్టి మనం పాలు బేబీకి కలిపి ఇవ్వచ్చనమాట. ఇదండి లాక్టోజన్ ప్రో2 పౌడర్ కోసమైతే పూర్తి వివరాలు. ఇంకా ఈ యొక్క పౌడర్ కోసం మీకు ఏవైనా సందేహాలు గాని, సలహాలు గాని ఉంటే, డౌట్స్ గాని ఉంటే మీరు కామెంట్ బాక్స్‌లో మీ యొక్క డౌట్‌ని తెలియచేయండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను.